అంటాము. ఎన్నిసార్లు రావచ్చు? పిల్లల్లో చాలా సార్లు రావచ్చా? రావచ్చండి. ఒక యావరేజ్ పిల్లలకి ఒక సంవత్సరంలో 4-5 సార్లు వరకు ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. దీనికి చికెన్ బాక్స్ కి తేడా ఏంటి? అందరూ క్వశ్చన్లు ఇదే అడుగుతారు. అమ్మవారా ఇది? పత్యం చేయాలా? ఇవి చేయాలా? అమ్మవారు కాదండి. చికెన్ బాక్స్ వేరు, టమాటా బాక్స్ వేరు. దానికి దీనికి తేడా ఉంటుంది. దీంట్లో యూజువల్ గా మోకాళ్ళు మోచేతులు, అరికాళ్ళు అరిచేతులు, పిర్రలు నోట్లో వరకే వస్తాయి. అమ్మవారిలో మెయిన్ గా వీపు మీద పొక్కులు వస్తాయి. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. రెండు వైరసే, కాకపోతే దీనికి సీరియస్ లక్షణాలు ఏమి ఉండదు. దీని కాంప్లికేషన్స్ ఏంటి? యూజువల్ గా దీనికి చాలా తక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయండి. ఒక్కోసారి నెల అయిన తర్వాత ఆంకోమెడిసిస్ అని గోర్లు చేంజెస్ రావచ్చు. గోర్లు ఏమన్నా చేంజెస్ వస్తే అవి కూడా తగ్గిపోతాయి. ఇంకో సీరియస్ కాంప్లికేషన్ వచ్చి మయోకార్డైటిస్. మయోకార్డైటిస్ అనే సీరియస్ కాంప్లికేషన్ కానీ చాలా రేర్, కోర్టులో ఎక్కడికో ఒకరికి చూస్తాం. సో ఈ టమాటా పాక్స్ గురించి యూజువల్ గా భయపడాల్సింది ఏం లేదు. 5 days రెస్ట్ ఇచ్చి కన్సర్వేటివ్ మెడికేషన్ వాడితే సరిపోతుంది. యాంటీబయాటిక్ దయచేసి దీంట్లో వాడకూడదు. సింటమాటిక్ ట్రీట్మెంట్ అంటే లోషన్, దురదలకు మందులు, నోట్లో పొక్కులకి జెల్ అది రాసుకుంటే యూజువల్ గా తగ్గిపోతుంది. థ్యాంక్ యూ.